డయాబెటిస్ ఉన్నప్పుడు స్నాక్స్ తినాలంటే కొంచెం భయంగా ఉంటుంది కదా. ఏది తిన్నా షుగర్ పెరిగిపోతుందేమో అని ఒక్కటే టెన్షన్. అయితే ఆ భయాన్ని వదిలేసి ధైర్యంగా ఎలా స్నాక్స్ తినాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే సరైన అవగాహనతో స్నాక్స్ అనేవి ఓ శాపం కాదు, ఓ వరం. లంచ్ చేసిన కాసేపటికే కడుపులో గొడవ మొదలవుతోంది. ఆకలి, కాని మనసులో ఒకటే భయం, అయ్యో ఇప్పుడు తింటే షుగర్ పెరిగిపోతుందేమో అని. ఇది దాదాపు అందరి కథ. సరే, ఈ డైలమాకి, ఈ కన్ఫ్యూజన్కి ఈరోజు ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. స్నాక్స్ ఒక తీపి సమస్య? వినడానికే కొంచెం విచిత్రంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. ఒక పక్క ఆకలిని కంట్రోల్ చేసుకోవాలి, ఇంకో పక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అసలైన టాస్క్. చూడండి, భోజనాల మధ్యలో ఆకలేయడం అనేది చాలా చాలా నార్మల్. దాన్ని ఆపుకోవాల్సిన పనే లేదు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మనం తీసుకునే స్నాక్ సరైనది కాకపోతే అంతే సంగతులు. షుగర్ కంట్రోల్ మొత్తం అదుపు తప్పుతుంది. సో రైట్ చాయిస్ మనకు హెల్త్ ఇస్తే, రాంగ్ చాయిస్ ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది. అయ్య బాబోయ్, ఇన్ని రూల్స్ ఉన్నాయా అని కంగారు పడకండి. ఎందుకంటే మన కోసం చాలా హెల్దీ, టేస్టీ ఇంకా సేఫ్ స్నాక్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం రండి. మన లిస్టులో ఫస్ట్ వచ్చేవి నట్స్ అండ్ సీడ్స్. బాదం, వాల్నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ సూపర్ ఆప్షన్స్. ఎందుకంటే వీటిలో మంచి ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇవి షుగర్ని సడన్గా పెంచవు, పైగా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. ఇక నెక్స్ట్ పెరుగు, శనగలు. పెరుగు తెలుసు కదా, మన కడుపుకి చాలా మంచిది. దాంట్లో కొన్ని దానిమ్మ గింజలు వేసుకుంటే అబ్బో, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. అలాగే ఉడికించిన శనగలు అంటే మన గుగ్గీలు. వీటిలో ఫైబర్, ప్రోటీన్ దండిగా ఉండటం వల్ల తిన్న కాసేపటికే మళ్ళీ ఆకలి వెయ్యదు, కడుపు నిండుగా ఉంటుంది. ఓకే, ఫ్రూట్స్ మాటేంటి, తినొచ్చా? ఖచ్చితంగా తినొచ్చు. జామకాయ, యాపిల్, బొప్పాయి, ఆరెంజ్ ఇలాంటివి తీసుకోవచ్చు. కానీ ఇక్కడొక గోల్డెన్ రూల్ ఉంది. అదే క్వాంటిటీ, అంటే పరిమాణం. పండ్లు స్వీట్గా ఉంటాయి కాబట్టి లిమిట్గా తినడం చాలా ముఖ్యం. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఉన్నాయండోయ్ ఆప్షన్స్. పాప్కార్న్, కానీ ఉప్పు, వెన్న లేకుండా. వారానికి 1 కప్పు మాత్రమే. అలాగే మొలకలు చాలా మంచివి. మన ఇంట్లో దొరికే మజ్జిగ, రాగిజావ కూడా బెస్ట్ ఆప్షన్స్. ఒక్క విషయం, రాగిజావ చేసేటప్పుడు పిండి కొంచెమే వాడాలి. ఓకేనా? ఓకే, మన మెనూ అయితే రెడీ అయిపోయింది. ఏం తినాలో మనకు తెలిసిపోయింది. కానీ ఇక్కడ మరో 2 పెద్ద ప్రశ్నలున్నాయి. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి? ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సింపుల్ రూల్ పెట్టుకుందాం. రోజుకి 2 పండ్లు అంతే. ఒకటి ఉదయం స్నాక్ టైంలో, ఇంకొకటి సాయంత్రం. ఇలా ప్లాన్ చేసుకుంటే కన్ఫ్యూషన్ ఉండదు, కంట్రోల్ కూడా ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బొప్పాయి తీసుకుందాం. మన వేలు సైజులో ఉండేలా ఒక 4 ముక్కలు చాలు. ఇలా చిన్న చిన్న కొలతలు పెట్టుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. మనమిందాక రాగిజావ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే పిండి ఎక్కువ వేసేయడం. అలా కాదు, ఒక గ్లాస్కి జస్ట్ 2 స్పూన్ల పిండి అంతే. అప్పుడు షుగర్ పెరగదు. రైట్, ఇక టైమింగ్. మన స్నాక్స్ని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఐడియల్గా చెప్పాలంటే ఉదయం ఓ 11 గంటలకి, సాయంత్రం ఓ 4 గంటలకి. ఒకవేళ అవసరం అనుకుంటే రాత్రి పడుకునే ముందు కూడా ఒక చిన్న స్నాక్ తీసుకోవచ్చు. అసలు ఈ స్నాక్స్ తినడం ఎందుకంత ఇంపార్టెంట్? కేవలం ఆకలి కోసం అనుకుంటే పొరపాటే. దీని వెనుక మన బ్లడ్ షుగర్ కంట్రోల్కి సంబంధించిన ఒక పెద్ద సైన్స్ ఉంది. చూడండి ఎంత తేడా ఉందో. ఒక పక్క సరైన స్నాక్స్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ చాలా స్టెడీగా, స్టేబుల్గా ఉంటాయి. రోజంతా ఎనర్జీ ఉంటుంది. మరోపక్క స్నాక్స్ మానేస్తే షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగడం, తగ్గడం, నీరసం, ఆ తర్వాత భోజనం మీద పడి అతిగా తినడం ఇవన్నీ జరుగుతాయి.
స్నాక్స్ మానేస్తే ఏమవుతుందంటే మనం ఒక సైకిల్లో ఇరుకుపోతాం. ఫస్ట్ బాగా ఆకలేస్తుంది, షుగర్ లెవెల్స్ పడిపోతాయి. నెక్స్ట్ ఆ ఆకలి దెబ్బకి తర్వాత తినే భోజనం కంట్రోల్ లేకుండా తినేస్తాం. ఇక ఫైనల్గా ఏమవుతుంది? బ్లడ్ షుగర్ ఒక్కసారిగా రాకెట్లా పైకెళ్ళిపోతుంది. దీనే షుగర్ స్పైక్ అంటాం. ఇది లాంగ్ రన్లో చాలా డేంజర్. సో ఇదంతా చూశాక మనకు అర్థమయ్యేదేంటి? ఎక్స్పర్ట్స్ చెప్పే ఒకే ఒక సింపుల్ ప్లాన్. 3 పూటలా భోజనం, వాటి మధ్యలో 3 చిన్న స్నాక్స్, అంతే. ఈ ఒక్క ఫార్ములా ఫాలో అయితే చాలు, షుగర్ కంట్రోల్ చాలా ఈజీ అవుతుంది. చూశారుగా, అసలు విషయం స్నాక్స్ మానేయడం కాదు, సరైన స్నాక్స్ తినడం. ఈ ఒక్క చిన్న మార్పు మన ఆరోగ్యంలో ఒక పెద్ద మార్పును తీసుకురాగలదు. మరి ఈ హెల్దీ జర్నీని స్టార్ట్ చేయడానికి అందరం రెడీగా ఉన్నామా?